పునరుత్థానుడైన యేసయ్య ఘనమైన నామమున మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరు బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత ఈస్టర్ పర్వదినాన్ని మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు తన రెక్కల చాటున మనలందరినీ కాచి దాచి కాపాడి భద్రపరిచి ప్రభు పాద సన్నిధిలో మనందరం మరొకసారి మరి ఈస్టర్ ఆరాధనలో పాలు పొందే కృపనిచ్చిన దేవదేవునికి మరి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మనందరికీ పునరుత్థానం అనుభవాన్ని ఈ ఈస్టర్ ద్వారా ప్రభు మనకిచ్చారు. చనిపోయినటువంటి ప్రభు తిరిగి లేచాడు. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఏం చేయబోతున్నాడంట? లేపబోతున్నాడు. అంటే యేసు ఎలాగైతే లేచాడో ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా తిరిగి ఒకరోజు ఏం చేయబోతున్నారు తెలుసా? లేపబడబోతున్నారో. అలాంటి పునరుత్థాన అనుభవం దేవుని ద్వారా మనందరికీ కలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన పునరుత్థానుడైన దేవుడు, సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఆయన్ని సమాధి బంధించలేకపోయింది. సమాధి ద్వారానికి గొలుసులేసి తాళం కప్పలేసి అక్కడ మరి కావల కాసే కావల వారిని కూడా పెట్టారు. అయినప్పటికీ ఏది ఆయన ఏం చేయలేకపోయింది తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడక మునుపు యెరూషలేము వెళుతూ ఉన్నప్పుడు తన శిష్యులందరితో ఒక మాట చెప్తూ వచ్చారు. ఇదిగో మనం యెరూషలేము వెళ్ళబోతున్నాం. యెరూషలేములో మనుష్య కుమారుడు మనుషుల చేతికి పట్టబడబోతున్నాడు. అంతేకాదు మనుషులు ఆయన్ని కొడతారు, కొరడాలతో కొడతారు, సిలువేస్తారు, చంపుతారు. కానీ మూడవ దినాన్ని మరలా తిరిగి లేస్తానని తనతో ఉన్నటువంటి శిష్యులకు ఆయన ముందుగానే తెలియజేశారు. దేవునికి స్తోత్రం. కానీ ఒక్కడు కూడా ఆ విషయాన్ని ఏం చేయలేదంట, గ్రహించలేదంట. కానీ ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధంగా ముందుగా చెప్పారో అదే ప్రకారం ఆయన సమాధిని గెలిచి ఏం చేసిన రోజు అంటే తిరిగి లేచిన రోజు. యావత్తు ప్రపంచ దేశంలో ఇప్పుడు వరకు చేయబడ్డటువంటి సమాధులన్నీ మనం చూస్తే ఒక యేసు క్రీస్తు ప్రభు సమాధి తప్ప మిగిలిన ఏ సమాధి తెరవబడి లేదు. కేవలం యేసు సమాధి ఒకటే ప్రపంచ దేశంలో నేటికి ఖాళీగా ఉన్న సమాధి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసు ఒక్కరే మరి సమాధిని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుడు. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళని పిలవబడిన వాళ్ళందరూ మరి చనిపోయారే కానీ నేటికి ఎక్కడున్నారు తెలుసా? సమాధుల్లోనే ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసును సమాధి బంధించలేకపోయింది. ఆయన తిరిగి లేచాడు. ఈరోజు నీకు నాకు నా ప్రభు నా దేవుడు సజీవుడు, ఆయన పునరుత్థానైన దేవుడు, ఆయన నాకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడని చెప్పుకునే ధైర్యం ప్రభు మనకిచ్చాడు. కారణం ఏంటంటే ఇలాగూ లేచిన వాడు ఎవడూ లేడు, ఒక యేసు క్రీస్తు ప్రభువారు తప్ప. కాబట్టి క్రైస్తవుడిగా మనం గర్వించదగినటువంటి రోజు ఏదైనా ఉందంటే అది ఈస్టర్ దినమే. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచారని. ఇది యావత్తు ప్రపంచ దేశంలో ఈరోజు ఈస్టర్ పర్వదినం ఆరాధన జరుగుతుంది. మొన్న 3వ తారీఖున జరిగిన గుడ్ ఫ్రైడే ఆరాధన కూడా ప్రపంచమంతా కూడా సెలవు దినం. ఆ రోజు అందరూ ప్రభుని ఆరాధించారు. మీరు గమనిస్తే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒక ఏదో ప్రాంతానికి, పట్టణానికి, ఊరికి, పేటకి చెందినవాడు మాత్రం కాదు. కొంతమంది అనుకున్నట్టుగా ఒక కులానికి చెందినవాడు అసలే కానే కాదు. కొందరు ఏంటంటే కులానికి అంటగట్టి ముద్రేస్తున్నారు. ఆ మాలమాదిగిల దేవుడు అనేటువంటి ఆ విధంగా ఆయన్ని సంబోధిస్తున్నారు. లేదు, యావత్తు ప్రపంచ మానవాళికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమై ఉన్నారు తెలుసా? దేవుడై ఉన్నారు. అందరిని రక్షించడానికి రక్షకుడిగా
ఈ లోకానికి వచ్చి మనుషులకు అప్పగించబడి సిలువేయబడి ప్రాణాన్ని బలిగా పెట్టినటువంటి దేవుడు అందరి రక్షణార్థమై సమాధి గెలిచి తిరిగి లేచిన రోజు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఆరాధన యావత్తు ప్రపంచంలో జరుగుతూ ఉంది. కొంతమంది దేవుళ్ళ కోసం కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని ఊర్లకే పరిమితం, కొన్ని జిల్లాలకే పరిమితం, కొన్ని రాష్ట్రాలకే పరిమితం. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి దేవుడు యావత్తు ప్రపంచానికి ఏమై ఉన్నాడో తెలుసా? దేవుడై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన లేచుట ద్వారా ఈరోజు నీకు నాకు ఇంత సంతోషం, ఆనందం, ఈ రక్షణ, ఆ ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ లేచుండకపోతే ఈ సంతోషం మనకు లేదు, ఈ రక్షణ మనకు లేకపోను. కానీ యేసు సమాధిని గెలిచి తిరిగి లేచారు. నన్ను ఎవరూ చంపలేదు, నేనే ప్రాణం పెట్టాను. నేను ప్రాణం పెట్టుటకును మరలా తిరిగి ప్రాణం తీసుకున్నటకును నాకేముందో తెలుసా? అధికారం ఉందని చెప్పినవాడు. తాను చెప్పినట్లుగా ఆయన మూడవ దినాన్ని ఏం చేసినవాడు తెలుసా? తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంలో యోహాను సువార్త 20 అధ్యాయంలోంచి కొన్ని మాటలు నేను మీకు చెప్పి త్వరగా ముగిస్తాను, సమయాన్ని ఎక్కువ మీకు ఇబ్బంది పెట్టను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక శిష్యుడు యేసు ప్రభుని అమ్మేసి ఆ 30 వెండి నాణాలు తీసుకుని ఏం పోగొట్టుకున్నాడో? ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇంకెంతమంది ఉంటారో? 11 మంది శిష్యులు. ఈ 11 మంది శిష్యులకి యేసు ప్రభు సిలువేయబడక మునుపే చెప్పారు. ఏమని? నేను సిలువేయబడతాను, మనుషులు నన్ను చంపుతారు, మూడవ దినాన్ని ఏం చేయబడతాను? తిరిగి లేస్తానని చెప్పారు. విన్నారంటే కానీ ఎవడూ గ్రహించలేదు, దాన్ని విడిచిపెట్టేశారు. యేసు ప్రభుని సిలువేశారు, తాను చెప్పినట్లుగా కొరడాలతో కొట్టారు. అలాగే ఆయన సిలువలో మరి ప్రాణం పెట్టాడు, తీసుకెళ్ళి సమాధి చేశారు, అయిపోయింది. కానీ తర్వాత ఆయన చెప్పిన మాట శిష్యులకు ఏమి లేదంటే గుర్తులేదు. మూడవ దినాన్ని నేను తిరిగి లేస్తాను, లేచిన తర్వాత మొదటగా నేను గలిలయకు వెళ్తానని చెప్పాడు ఆయన. ఆ సంగతి ఎప్పుడు చెప్పేశాడు తెలుసా? సిలువకు వేయబడక మునిపే చెప్పాడు. కానీ ఒక్కరు కూడా ఆ విషయాన్ని గ్రహించలేదు. కానీ ఏం జరిగిందంటే ఆదివారమున ఇంకను చీకటి ఉండగానే మగ్ధలేని మరియా అని రాయబడుతుంది 20 అధ్యాయం యోహాను సువార్తలో. పెందల కడే లేచి ఎక్కడికి వెళ్ళిందంట? సమాధి దగ్గరికి వెళ్ళిందట. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసుకు పూయాలని ఆమె ఏం చేసిందని తెలుసా? ఆదివారం ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందల కాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచిందట. పెందల కాడే లేచింది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎవరు ఈ మరియా? యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిందా? యేసు ప్రభు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒరే మీరు పంచిపెట్టండి అని చెప్పినప్పుడు 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. అప్పుడు గంప పట్టుకెళ్ళి తిన్నదా? ఎవరు ఇవిడా? అసలు ఈవిడికి ఏసాయికి అక్కడ అసలు ఏ సంబంధం లేదు. మరి మరియా ఎందుకని పెందల కాడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఆమెకి ఏముంది? అసలు ఎవరు ఈ మరియా? 1, 2, 4, 5 మాటలు నేను చెప్పి త్వరగా ముగిస్తాను. ఎందుకనంటే యేసు ప్రభు శిష్యులు చేయవలసిన పని తాను చేసింది. యేసు ప్రభు శిష్యులు ఉండవలసిన స్థానంలో మరియా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆవిడ పెందల కడే లేచిందట. ఇక ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎప్పుడు లేగాలో తెలుసా మీరు? రోజు అనే కాదు, ప్రతిరోజు. ఎప్పుడు లేగాలంటే పెందల కడే లేగాల. పెందల కడే లెగటం ఆ ఇంటికి శుభసూచకం. ఈది రోమంట లెగటం సోమర్తనం సింపురుగుడ్లో ధరింపజేస్తుందని ఉంటుంది, అది శుభసూచకం కాదు. కాబట్టి స్త్రీ అనబడిన ప్రతి ఒక్కరూ పెందల కడే లేవాలి. ఈవిడ పెందల కడే లేచింది. ఏ రోజు? ఆదివారమున ఇంకా చీకటి ఉండగానే పెందల కడే లేచింది. మరీ ముఖ్యంగా కనుమ రోజులు ఒకవేళ లేట్ అయినా ఆదివారం పెందల కడే లేగాలి మనం. ఎందుకో తెలుసా? ఆ దినము ప్రభు దినం. ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి
ఆరాధించే రోజు కనుక పనులన్నీ త్వరగా చేసుకుని త్వరగా నేను మందిరానికి వెళ్ళాలని ఆరాటంతో ఆ రోజు పెందల కాడే లేగాల. అలా లేచింది ఎవరో తెలుసా? మగ్దలేనే మరియ పెందల కాడ లేచిందట. ఎప్పుడంటే పెందల కాడ అంటే ఇంకా చీకటి ఉండగానే లేచిందట. మనకి 8 వచ్చినా కొంతమంది ఇంకా ఆవలింతలేస్తారు, 9 అయినా లేకని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆలోచన చేయండి, పెందల కాడే లేవాలా. అది ఆ ఇంటికి శుభసూచకం ప్రతి ఒక్కరును. మగ్దలేని మరియ పెందల కాడ లేచింది. లేచి ఏం చేసిందట? లేచిన కాంచి కొంతమంది ఇంటూరు చుట్టూనే తిరుగుతారు, అన్ని పనులు వాళ్ళకి తరగవు, కానీ లెగుతారు. కానీ ఎంత పెందల కాడ లేచినా అందరికంటే లేటుకు వస్తారు గుడికి, వాళ్ళకి ఎన్నో పనులు. కానీ ఇక్కడ ఇవిడ ఏం చేసింది తెలుసా? పెందల కాడ లేచింది. వెంటనే ఆవిడ సమాధి వద్దకు వెళ్ళిందట. ఎక్కడికి? యేసయ్య ఉంచిన సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి తనకు ఒక్కసారిగా సాక అనిపించింది, కంగారు అనిపించింది. ఏంటో తెలుసా? సమాధి ద్వారము తెరవబడి ఉందట. రాయి తీసేస్తుంది. అయ్య బాబు ఇదేంటి రాయి తీసేశారు? ఎందుకంటే ఆమెకు 3వ దినాన్ని యేసు ప్రభు లేస్తాడనే సంగతి తనకి తెలీదు. తెలిసిన వాళ్ళు ఇంటికాడే ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఇంటికాడే వాళ్ళ పనులు చేసుకున్నారు. కానీ సమాధి దగ్గరకు వచ్చి తాను చెప్పాడు లేస్తానని, లేచాడంటావని చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు కాదు. కానీ మగ్దలేని మరియ సుగంధ ద్రవ్యాలు పోద్దామని ఆమె సమాధిని దగ్గరికని వచ్చింది. ఇంతకీ మనకులాగా సమాధులు గొయ్యి తవ్వి గోతులో బాక్స్ పెట్టి వస్తాం మనం. అక్కడ అలా కాదు. కొండను ఏం చేస్తారు? ఒక గుహ కింద తవ్వి అందులో బాక్స్ పెడతారు. అంటే ఎదర ఏమేస్తారు? ఒక రాయి పెడేస్తారు అంతే. ఎప్పుడైనా రాయి తీయచ్చు, సమాధిలోకి మనం వెళ్ళాలంటే ధైర్యం ఉంటే. అలాంటి సమాధులు అన్నమాట వాళ్ళని. కాబట్టి ఆ సమాధి ద్వారం తెరవబడి ఉండటం చూచిందట. ఏమైంది? వెంటనే వెనక్కి పరిగెట్టుకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? ఇంటికి రాలేదు. ప్రభు ప్రేమించినటువంటి శిష్యులైనటువంటి పేతురు, యోహానుల దగ్గరకు వచ్చి ఆవిడ చెప్తుందంట, రే బాబు, యేసయ్య సమాధి తెరవబడి ఉంది, నేను చూచాను అని చెప్పగానే, ఇదేంటి యేసు ప్రభు సమాధి తెరవబడటం ఏంటి, ఏం చెప్తున్నాను అని ఆమెతో అంటే, లేదు సమాధి ఏమైందో తెలుసా, తెరవబడి ఉందని చెప్పిందట. వెంటనే పేతురు పరిగెట్టాడు. అలాగే యేసు ప్రేమించిన శిష్యుడు కూడా పరిగెత్తుకుని వచ్చాడు. అయితే యేసు ప్రేమించిన శిష్యుడు లోనికి వెళ్ళలేదంట, కానీ పేతురు పరిగెట్టుకుని వచ్చి సమాధిలోనికి వెళ్ళి చూసి నమ్మాడట. ఆ తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడు కూడా సమాధిలోకి వెళ్ళి చూశారు. యేసు తల రుమాలు బట్టలన్నీ ఒక చోట తీసిపోయేవాడు చూచారు, కానీ లేడనుకున్నారు, వచ్చేసారు. తిరిగి ఎవరింటికి వాళ్ళు వచ్చేసారు. ఇది కరెక్టా? ఒక వ్యక్తి తప్పుకుపోయాడని తెలిసింది, మనకి వెళ్ళాము. అక్కడ మనం ఏమయ్యాడనేది అడగవలసిన బాధ్యత ఉంటుంది, చూడవలసిన బాధ్యత ఉంటుంది. ఏమైందని ఎంక్వైరీ చేయాలా, లేకపోతే నలుగురిని కనుక్కోవాలా. అసలు పేతురు, యోహానులు ఎవరినైనా అక్కడ ఏమైనా ఎంక్వైరీ చేసినట్టు ఉందా? వెంటనే ఏం చేశారంట? యేసును చూచి వెళ్ళిపోయారట. ఇది ఎంతవరకు కరెక్టు? యేసయ్యతో 3.5 సంవత్సరాలు తిరిగారే, తిన్నారే, తాగారే, ఏమైపోవడం అనేది ఆరా ఉండాలి కదా, ఉందా? వాళ్ళకి లేదు. యేసును మరి లేడనుకున్నారు, వెళ్ళిపోయారట. కానీ వాళ్ళు పిలుచుకొచ్చినటువంటి మరియా ఏం చేసిందని తెలుసా? వాళ్ళతో పాటు కలిసి వెళ్ళలేదట. దేవునికి స్తోత్రం. మరి ఏం చేసిందంట ఆవిడ? చదవండి 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అండ్ ఇంతకీ ఈ మరియా ఎవరో? ఇంత బాధ్యతగా యేసయ్యను కనుగొనాలని, చూడాలని ఆరాటపడుతుంది. ఇంతకీ ఎవరు ఇవిడా? ఆలోచన చేస్తే యోహాను సువార్తలోనే 8వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడ్డది. 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదివితే ఆమె గురించి రాయబడ్డది. రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి ఏం చేస్తున్నాడు తెలుసా? బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తోడుకొని వచ్చి ఆయన వద్ద నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడ్డది,
అట్టివాణ్ణి రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది కదా. అయితే ఈమె విషయంలో మీరేమంటారు అని అడగడానికి తీసుకొచ్చామన్నారట. ఆయన మీద ఏదో రకంగా నేరం మోపుదామని మోషే ధర్మశాస్త్రాన్ని మరి ఈయన నిర్వర్తించడానికి చూద్దామని కపటాలోచనతో యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారంట. వ్యభిచారం చేస్తూ దొరికిన స్త్రీని. మరి వ్యభిచారం చేస్తున్నప్పుడు ఒక్క చేయట్లేదు కదా, ఆమెతో పాటు పురుషుడు ఉన్నాడు. మరి ఆ పురుషుని తీసుకురావాలి కదా, పురుషుని తీసుకురాలేదు. పురుషుడిని ఏం చేయక్కర్లేదంట. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా స్త్రీనే రాళ్ళెచ్చుకుని కొట్టి చంపాలని ఉందని తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ఏం చెప్పారు తెలుసా? మీరు చెప్పినట్లుగా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపాలన్నాడట. ఓకే, మనం కరెక్ట్గానే తీసుకొచ్చాం, మనం రాయి కూడా తెచ్చాం కాబట్టి రాళ్ళు వేసి చంపడానికి ఈయన ఒప్పుకుంటున్నాడు కాబట్టి మనం రాయి వేసి చంపొచ్చు అనుకుంటున్నారట. వెంటనే ప్రభు ఏం చెప్పాడంటే తెలుసా? మీలో ఎవరిలో అయితే పాపం లేదో వాడే మాత్రం మొదటి రాయి వేయాలన్నాడట. ఎవడికాడు సరి చేసుకుని మేము కరెక్ట్ అనుకున్నారట. ఆ ముందుగా నుంచున్నటువంటి వ్యక్తి రాయి పట్టుకుని రెడీగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు పైనుంచి కిందకి చూసి ఆడి పేరు వేలుతో నేల మీద రాశారట. నా పేరు రాస్తున్నారేంటి అని చూశాడట. పేరు రాయటమే కాదు, ఆడు పాపం రాశారట. ఆడెప్పుడు ఎక్కడ ఏం చేశాడు అన్నీ రాస్తున్నారంట వేలుతో. ఇది చూసుకున్నవాడు, రే పాపం చేశానని నా పాపాన్ని నాకే చూపిస్తున్నాడు అయినా, నేను రాయటానికి అర్హుని కాదు, ఎలాగేయగలను రాయి పాపం నేను అనుకున్నంట. వెనకాలవాడితో వస్తానుండరా అని చెప్పి రాయుధులు వెళ్ళిపోయాడు. ఎంతకీ ఆడికి తెలీదు వీడి పాపం అంతా యేసయ్య నేల మీద రాశాడని. రెండో వాడు అనుకున్నాడంటే ఫోన్లో వీడు లేకపోవటం మొదటి రాయి నేను వేసే అవకాశం నాకు వచ్చింది, చాలా గొప్ప అవకాశం ఇది అనుకున్నాడట. రెండో వాడు పాపం కూడా వాడి పేరు రాశాడు నేల మీద, ఆడు పాపం రాశాడట. ఇందుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక నేను రాయి ఎలాగేయగలను, నా పాపం యేసయ్యకి తెలిసిపోయింది అనుకుని రెండో వాడు కూడా రాయి వదిలేసి వెళ్ళిపోయాడట. అలా మూడో వాడు కూడా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అమ్మయ్య మొదటి రాయి నేను వేయడానికి నాకు అవకాశం వచ్చిందని మూడో వాడు సంతోషంగా వచ్చి ఎదర నిలబడ్డాడట. ఆడి పేరు రాసి వాడి పాపం రాసేటప్పటికి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారా అనుకుని ఆడు కూడా రాయి వదిలేసి వెళ్ళిపోయాడట. ఇలాగా చెప్పుకుంటూ వెళితే అందరూ అదే పని చేశారు. మరి అక్కడ నిల్చున్నవారు ఎవరు? ఒక మగ్దలేని మరి ఉంది, యేసయ్య ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్య సాక్షిగా రాళ్ళు గుట్టుంది. ఇప్పుడు యేసు ప్రభు మరియా అని పిలిచారట. మరియా అని పిలవగానే ఆవిడ పలికింది, ఇంకా నిన్ను ఎవరైనా ఏమన్నా చేశారమ్మా అని అడిగాడట. నన్ను ఎవరు ఏమీ చేయలేదయా అని చెప్పిందట. అప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏం చెప్పారు తెలుసా? అమ్మా, నేను కూడా నిన్ను ఏమీ అనను చెయ్యను, కానీ నీకు ఒక మాట చెప్తున్నాను వినాలి అన్నాడట. ఏంటి మాట? ఇదిగో ఇక ఎన్నడు నువ్వేం చేయొద్దు, పాపము చేయకు అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. ఇంకెన్నడు నువ్వేం చేయొద్దు, పాపం చేయకు అన్నాడట. అలాగే చిత్తం ప్రభు అని చెప్పిందంట. వచ్చేసింది ఇంటికి. ఆ ఒక్క మాటతో తన బ్రతుకును మార్చుకుని క్రీస్తు కొరకు జీవించిన ఆవిడే మగ్దలేని మరియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు కొరకు బ్రతకడానికి, యేసు కొరకు జీవించడానికి, యేసే నా సర్వస్వం, నా సమస్తం ఆయన అన్నట్టుగా ఆమె యేసు కొరకు ఆ మాట ద్వారా ఏం చేయబడ్డా తెలుసా? జీవించడానికి నిశ్చయించుకున్నటువంటి ఆమె ప్రత్యేకపరచబడ్డది. తన పాపాన్ని విడిచిపెట్టింది, మోసం విడిచిపెట్టింది, వ్యభిచార వృత్తిని విడిచిపెట్టింది, క్రీస్తు కొరకు జీవించటం మొదలుపెట్టింది. ఆమె యేసు సిలువేయబడ్డాడని విన్నది, యేసు సమాధి చేయబడ్డాడని విన్నది. ఎలాగైనా సరే యేసు సమాధికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి పెందల కడ లేచింది. ఆ సుగంధ ద్రవ్యాలు సిద్ధపాటు చేసుకుని ఎక్కడికి వచ్చింది తెలుసా? ఆ సమాధి దగ్గరికి వచ్చింది. లేడు, తెరవబడి ఉంది. వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళింది చెప్పింది. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే చూచారు, వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరి ఏం చేసింది? ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి. సమాధి బయట నిల్చుని ఏం చేస్తుందంటే తెలుసా? ఏడ్చుచుందట మరియా. ఎందుకు ఏడాలి సమాధి దొడ్లో? నన్ను రక్షించినటువంటి ప్రభు, చనిపోకుండా నాకు అడ్డుపడి నా పాపము నుంచి నాకు విడుదల ఇచ్చినటువంటి ప్రభు ఏమయ్యారో నాకు కావాలన్నటువంటి పట్టుదలతో ఆయన్ని వెతకటానికి నిశ్చయించుకుంది.
అక్కడ నిలబడి ఏడుస్తుంది. ఏడ్చి అలా సమాధిలో కొంగు చూడగా జరిగింది ఏంటి తెలుసా? ఇద్దరు తెల్లని వస్త్రములు, దగదగ మెరిచిపోయే వస్త్రాలు కలిగినటువంటి ఇద్దరు దేవదూతలు, తల వైపునొకరు, మరి కాళ్ళ వైపునొకరు, ఆ సమాధి ద్వారం దగ్గర ఇద్దరు దేవదూతలు ఆమెకు కనబడ్డారట. దేవునికి స్తోత్రం. ఆమె ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంటే దైవ దర్శనాన్ని ఆమె పొందుకోగలిగింది. దేవుని దూతలని సమాధి దగ్గర తల దగ్గర ఒకరిని, కాళ్ళ దగ్గర ఒకరిని చూచిందట. చూడటమే కాదు, వాళ్ళిద్దరు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్తుంది. ఏమంటుంది తెలుసా? నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియదని చెప్పిందంట. చూడండి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అయ్యా నా ప్రభు సమాధిలో లేడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారో, ఎక్కడ ఉంచారో నాకు తెలియట్లేదు, నాకు నా ప్రభువు కావాలా అని ఏడుస్తున్నాను, అందుకు ఏడుస్తున్నానని చెప్పిందట. వెనక ఆ కొంచెం దూరంలో ఒక ఆయన కనబడుతున్నాడట. ఆయన తోటమాలనుకుని, ఎవరు తోటమాలనుకుని ఆయన అడుగుతుందట, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పును. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండు చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె అంటుంది, ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుమో, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పిందట. ఎవరిని? యేసు ప్రభువే నిలబడ్డారు అక్కడ. అమ్మా నువ్వు ఎవరిని ఎదుగుతున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగితే ఆయన తోటమాలనుకుని, తోటమాలంటే సమాధుల దొడ్డికి, ఆ సమాధుల దగ్గర ఒక వ్యక్తి ఉంటారు, మన భాషలో కాటి కాపర్ అంటారు. ఏంటి? కాటి కాపర్ అంటారు. అలాగా ఆ సమాధుల దొడ్డి దగ్గర దానికి గేట్ ఉంటుంది, దానికి తాళం ఉంటుంది, ఒక సెక్యూరిటీ కూడా అక్కడ ఉంటాడు. అలా ఆయన అనుకుని, నా ప్రభుని ఎక్కడుంచావో చెప్పాయా, ఆయన నేను ఏం చేయబోతున్నాను తెలుసా, ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక స్త్రీ చెప్పకున్నటువంటి మాట చెప్తుంది, సాహసం. చూడండి, నా ప్రభుని ఎక్కడుంచావో చెప్పు, ఎక్కడ ఎత్తుకెళ్ళి పెట్టావో చెప్పు, నేను నా ప్రభుని ఏం చేస్తాను తెలుసా, ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నా ప్రభు కావాలంటుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, మరియా అన్నాడట. మరియా అనగానే ఒక్కసారే ఆ మాట ఒక రోజు విన్నది, ఆ మాటే తన బ్రతుకును మార్చింది, ఆ మాటే పాపము నుంచి దూరం చేసింది, ఆ మాటే వ్యభిచార వృత్తి నుంచి తన్ను మార్చేసింది. ఆ మాట మరలా వినబడుతుంది తోటలో. మరియా అనగానే వెంటనే యేసు ప్రభు అని గుర్తించి రబ్బూని అన్నదట. రబ్బూని అనగా బోధకుడు అని అర్థం. పరుగెట్టుకు వచ్చేసింది, పరుగు వచ్చి యేసయ్య కాళ్ళ మీద పడాలని ప్రయత్నం చేసింది. అప్పుడు ఆయన అంటున్నాడు, యేసయ్య ఆమెతో, ఇంకను నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కుపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఎంత గొప్ప ధన్యత అండి! యేసయ్యను చూసే ధన్యత దొరికింది, యేసయ్యతో మాట్లాడే ధన్యత దొరికింది, మళ్ళీ యేసు గురించి ప్రకటన చేసే ధన్యత కూడా ఎవరికి దొరికింది తెలుసా? మరియాకి దొరికింది. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు సహోదరులకి చెప్పని. ఇప్పుడు వెంటనే 11 మంది శిష్యుల దగ్గరికి మరియా వెళ్ళింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికింది, వాళ్ళతో చెప్తుంది. ఏమన్నా తెలుసా, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు తిరిగి ఆయనతో కలిసి పరిసరలో ముందుకు సాగినటువంటి వారికి లేని గొప్ప ధన్యత, ఒకే ఒక మాటకి ఒకే ఒక రోజు తన బ్రతుకును మార్చుకుని ప్రభు కొరకు జీవించినటువంటి మగ్దలేని మరియకు ఆ సమాధి గెలిచి తిరిగి లేచిన యేసయ్యను ముందుగా చూచే గొప్ప భాగ్యము తనకు దొరికింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. నిజమా? యేసయ్య లేచాడా? మేము నమ్మలేకపోతున్నాం అని అనుకున్నారే తప్ప యేసయ్య మళ్ళా వాళ్ళు వెళ్ళినట్టుగా లేదు. కానీ ఏం జరిగిందంటే ఆ రాత్రి వాళ్ళందరూ కలిసి ఒక ఇంటిలో తలుపులు వేసుకుని యూదులకు భయపడి యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? 10 మంది ఒక చోట కూడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటుంటే ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? యేసయ్య వారు తలుపులు వేయబడిన ఇంట్లో మధ్యలోకి వెళ్ళి నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడట. దేవునికి స్తోత్రం. ఒక్కసారిగా వీళ్ళందరూ ఏం పడ్డారు తెలుసా? ఆశ్చర్యపడ్డారట. అక్కడ ఆయన చేతులు చూపించుకున్నాడట, పక్కన చూపించుకున్నాడట. ఇదిగో నేనని చెప్పి రుజువు చేసుకున్నాడు. మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడట. ఆ రోజు కూటంలో 11వ వాడైనటువంటి తోమ ఆ కూటంలో లేడట. వీళ్ళందరూ వెళ్ళి యేసు ప్రభు మా మధ్యకు వచ్చారు, మేము తలుపేస్తున్నా కానీ తలుపులు తీయక్కర్లేకుండానే మా మధ్యకు వచ్చి మాకు సమాధానం చెప్పారు అని యేసు గురించి వాళ్ళందరూ చెప్తుంటే తోమ అన్నాడట, ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడా? అయితే మీరు చూచారా? నేను నమ్మంటారా? నేను అలా నమ్మే వ్యక్తిని కాదు అన్నాడట. మరి ఎలా నమ్ముతావు? నేను ఆయన నమ్మాలంటే ఆయన చేతి గాయములో నా వేలు పెట్టి చూడాలా, ఆయన పక్కలో బల్లెంపోటు గాయం ఉంటుంది, నా చెయ్యి పెట్టి తడమాల, అప్పుడు నేను నమ్ముతాను. మీకు ఇలాగ ఊరికే నమ్మేసే వ్యక్తిని కాదు. నేను ఎంత ఎలా కనపడుతున్నాను? మీకు అమాయకుడిగా కనపడుతున్నానా, తెంగరోళ్ళలా కనపడుతున్నానని చెప్పి తోమ వేళ్ళ మీద కసురుకున్నాడట. ఊరు బాబు మాకు చూపించాడు రా, చెయ్యి చూపించాడు, పక్క చూపించాడు, తను తాను రుజువు చేసుకున్నాడు, మేము ప్రభువుని చూచాము, ఆయన మా మధ్యకు వచ్చాడు అని ఎంత చెప్పినా తోమ నమ్మలేదు. మరుసటి రోజు ప్రార్థనలో 8 రోజులు అయిన తర్వాత, అంటే వారానికి ఒక రోజు ప్రార్థన అనుకోవాలి లెక్కలో. మన శుక్రవారం ప్రార్థన, మళ్ళా శుక్రవారం ప్రార్థన ఉంటుంది. 8వ రోజు ప్రార్థనలో ఏమైందో తెలుసా? ఆ రోజు తోమా కూడా ప్రార్థనలు ఉన్నాడట. ఆ రోజు తోమా కూడా ప్రార్థనలు ఉన్నాడు. తోమా ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలోకి మరలా తిరిగి యేసు ప్రభు వచ్చారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఏమన్నారు తెలుసా? మీకు సమాధానం కలుగునుగాక అని అన్నారు. అప్పుడు వెంటనే డైరెక్ట్గా ఇంకెవరిని పట్టించుకోలేదు, కానీ ఆ కూటంలో ఉన్న తోమాను పిలిచారు. తోమా ఇట్రా అన్నారు. ఇట్రా అని పిలిచి ఏం చేస్తారు చూడరా, చదవరా. నీ వేలును చాచి, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమని ఆయనతో అన్నాడట. ఇంకా ఏమన్నాడు తెలుసా? అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తోమ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా దేవా నా ప్రభువా అంటున్నాడు. వెంటనే ప్రభు పిలిచి, ఇదిగో నా చెయ్యి వేరేలు పెట్టు, ఇదిగో నా పక్క గాయం తడుము అనగానే, ప్రభువా నన్ను క్షమించి అన్నాడు. వెంటనే ప్రభు అతనితో ఏమన్నాడు తెలుసా? నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మనకి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడని చదువుకున్నాం. యేసు ప్రభు బెత్లెహేములో కన్యమరియ గర్భములో జన్మించాడని మనం చదువుకుంటున్నాం. ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో మనకు తెలియదు, ఆయన్ని మనం చూడలేదు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధీనంలో పెరిగాడని, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త పరిసర చేశాడని, మారు మనసు పొందండి, ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుందని అందరికీ చెప్పాడని మనం లేఖనాలు చదువుకుని ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఇంకా మనం చూస్తే ఆయన నమ్మినటువంటి శిష్యుడే యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకి అమ్మాడని, ఆయన వచ్చి ముద్దు పెట్టి యేసు ప్రభుని అప్పగించాడని, యేసు ప్రభు మనుషుల చేతికి అప్పగించబడి సిలువేయబడ్డాడని, కొరడాలతో కొట్టబడ్డాడని, దేహము నాగచాలు వల్లే దున్నబడ్డదని, ఆయన సిలువలో ప్రాణాన్ని బలిగా పెట్టాడని, ఇవన్నీ మనం ఎలాగా లేఖనాలు చదువుకుని ఏం చేస్తున్నాం? మనం నమ్ముతున్నాం. మనం చూడలేదు,
మనకు తెలియదు. మనం సిలువే పట్టడం మనం చూడలేదు, మనం ఆయన్ని కొరడాలతో కొట్టడం మనం చూడలేదు, ఆయన పక్కలో బల్లెంపోటు పడటం మనం చూడలేదు. మనం లేఖనాలు చదువుకుని ఏం చేస్తున్నాం తెలుసా? నమ్ముతున్నాం ఆయన దేవుడని, ఆయన ప్రభువని, ఆయన రక్షకుడని, ఆయన ద్వారానే నిత్య జీవమని, పరలోక భాగ్యం మనం సంపాదించుకోబోతున్నామని, మనకి ఇవ్వబోతున్నాడని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు ఎవరికంటే ఎవరు ధన్యులో? అమ్మా, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కలిసి తిరిగిన వాళ్ళకంటే ఎవరు ధన్యులో తెలుసా? మనమే ధన్యులం అంట. గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన మనం చూడకపోయినా దేవుడు అని నమ్ముతున్నాం, ఆయన మనం చూడకపోయినా రక్షకుడు అని నమ్ముతున్నాం, ఆయన చూడకపోయినా ఆయన సిలువేయబడ్డాడని, ప్రాణాన్ని బలిగా పెట్టాడని, ఆయన రక్తం కార్చాడని మనం నమ్ముతున్నాం. కనుక తోమాతో ప్రభు అంటున్నాడు, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. మనం అందరము చూడకుండానే ఆయన దేవుడని, రక్షకుడని, ప్రభువని నోటు తప్పుకొని విశ్వాసం ఉంచి మనం ఏం చేసిన వారమో తెలుసా? నమ్మిన వారం. కాబట్టి మనం ధన్యులం. ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆలోచన చేయండి. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు తిరిగి సహవాసం చేసినటువంటి వాళ్ళు ఆయన ఏమయ్యాడో పట్టించుకోలేదు, కానీ ఒకే ఒక మాటతో బ్రతుకును మార్చుకుని ప్రభు కొరకు బ్రతికి జీవించినటువంటి మగ్దలేని మరియ యేసయ్యను చూచి అంతవరకు ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రార్థన చేస్తున్నటువంటి మనం అందరం కూడా ఒక విషయం కొరకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని జరిగేంత వరకు మోకాళ్ళను వేడవకూడదు. ఆ పట్టుదల కలిగి ప్రభు సందులో మనం ప్రార్థన చేయగలిగిన వారమైతే విజయాన్ని మనం చూడగలుగుతాం. మగ్దలేని మరియ శిష్యులకు లేదు, పురుషులైనటువంటి వాళ్ళకి లేని గొప్ప ధన్యత మగ్దలేని మరియ సంపాదించుకుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమె పట్టు విడవకుండగా యేసు ఎక్కడున్నాడో కనుగోవాలి, యేసు ఎక్కడ ఉంచబడ్డాడో తెలుసుకోవాలి, అవసరమైతే ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. ఒక ఆశతో, గురితో ఆమె కనిపెట్టింది. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తృప్తిపరిచాడు. తనకే తాను కనపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఆమెతో మాట్లాడాడు. అప్పుడు ఆవిడ చెప్తుంది, నేను ప్రభువును చూచాను, ఆయన నాతో ఈ మాట్లాడాడని ధైర్యంగా అందరికీ ప్రభు గురించి చెప్పగలిగే గొప్ప ధన్యత ప్రభు ఆమెకి ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు సజీవుడు, యేసు సమాధి గెలిచి తిరిగి లేచినవాడు, పునరుత్థానుడైన దేవుడు. కాబట్టి మగ్దలేని మరియ వలె యేసును అనేకులకు నా దేవుడు సజీవుడు, నా దేవుడు పునరుత్థానుడు, నా దేవుడు సమాధి గెలిచి తిరిగి లేచినవాడు, ఇదిగో ఆయన నశించిపోతున్న మన అందరికీ రక్షణ ఇవ్వబోవాడు, నిత్య జీవం అనుగ్రహించబోవాడు ఆయనే అని సకల జనులకు తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అలాగూ మనం ప్రభుని గురించి ప్రకటించేవారుగాను, ప్రభుని అనేకులకు పరిచయం చేసే మగ్దలేని మరియ వల్లే రాగల దినాల్లో దేవుని కొరకు వాడబడుదుగాక. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికిచ్చి ఆయన కృపతో నింపునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీద ఉదయింపజేసి ఆయన ఆశీర్వాదానికి మనలందరినీ వారసులుగా చేయునుగాక. ఆయన గురించి అనేకులకు అనేక స్థలాల్లో ధైర్యంగా నా దేవుడు సజీవుడని ప్రకటన చేసే, మరి ప్రసురపరిచే సాధనాలుగా దేవుడు మనలందరినీ వాడుకొనుగాక. ఈ మాటలు మనందరి వెనికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో ప్రభువా, అది కేవలం నీ కృప. ఈ భయంకరమైన దుర్దినాల్లో, అపాయకరమైన కాలంలో ఉన్నాం. నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తున్నాం. గత ఫిబ్రవరి 18వ తారీఖు రాత్రి మొదలుకొని ప్రతి రాత్రి మేము నీ సన్నిధిలో శిలువ జ్ఞాన కూడికల్లో పాల్గొన్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పొందాం. ఈరోజు ఈస్టర్ ఆరాధనలో కూడా మేము పాలు పొందే భాగ్యం మాకు ఇచ్చావు. నువ్వు సమాధి గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడవు. ఇదిగో నువ్వు సజీవుడు అనే సంగతి అనేకులకు ప్రకటించే సాధనాలుగా
మమ్మల్ని సిద్ధపరచండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు, వారిని వారి కుటుంబాలను కూడా దీవించండి అయ్యా, మేలుతో నింపండి. ఈ రాత్రి ఈ కొడుకులో, ఈ ఉదయకాలపు వేళ ఈ కొడుకులో పాల్గొన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా పేరు పేరు వారి చెప్పును మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు జరిగిన కార్యములో సహాయం చేసిన తండ్రి, ఇకను జరుగు కార్యాలన్నింటిలో కృప తోడుగుంచి మేలు చేయమని యేసు క్రీస్తు అధికారి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.